శివాయ భక్త మహాశైలందరికీ విజ్ఞప్తి. ఈ కార్తీక మాసంలో చాలా విశేషమైనటువంటి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఉత్సవం కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం. అయితే ఈ ద్రాక్షారామ క్షేత్రానికి మిగిలిన శివాలయాలకి ఈ కార్తీక పౌర్ణమికి జ్వాలాతోరణానికి ఉన్న చిన్న విశేషం ఏంటంటే, ఎక్కడైనా సరే పౌర్ణమి రోజు రాత్రే స్వామికి జ్వాలాతోరణం చేయడం జరుగుతుంది. అయితే దక్షారామ క్షేత్రానికి వచ్చేటప్పటికి కృత్తికా నక్షత్రంతో ఉన్నటువంటి పౌర్ణమికే మేము ఇక్కడ జ్వాలాతోరణం చేస్తాం. దానికి కారణం, ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నక్షత్రం పౌర్ణమికి అధిపతిగా ఉంటుంది. అందులో భాగంగా కార్తీక మాసానికి వచ్చేటప్పటికి పౌర్ణమికి కృత్తికా నక్షత్రం ఉండడమే విశేషం. ఈ కృత్తిక అనేటప్పటికే అందరికీ తెలుసున్నదే, అగ్ని నక్షత్రం అంటారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. ఈ స్వామికి ఈ నక్షత్రంలోనే ఇక్కడ చేయడానికి కారణం ఏంటంటే, సాక్షాత్ వ్యాస భగవానుడు కాశీఖండంలో కానీ భీమఖండంలో కానీ రెండు ఖండాల్లోనూ కూడా ఆయన చెప్పినటువంటి మాట ఈ మాట ఇది. కార్తిక్యాం భీమనగరే యోగత్యే వన్యతోరణం నగత్యేతి తదేహాంతే కృతాంత పురతోరణం. అంటే కార్తీక మాసంలో జరిగేటటువంటి ఈ యొక్క పౌర్ణమి నాడు జరిగేటటువంటి జ్వాలాతోరణం ఏదైతే ఉందో అది దక్షారామ క్షేత్రంలో ఆ తోరణాన్ని ఏ భక్తుడైతే చూస్తాడో కళ్ళతోటి వాడికి నరకద్వారం కనబడదు అని చెప్పి సాక్షాత్ వ్యాస భగవానుడు కాశీఖండంలోనూ భీమఖండంలోనూ తెలియపరచడం జరిగింది. కావున ఈ స్వామి జరిగేటటువంటి జ్వాలాతోరణ ఉత్సవాన్ని 50 మంది భక్తులు కూడా స్వామివారి జరిగేటప్పుడు ఆ సమయంలో ఆ తోరణాన్ని చూస్తేనే ఇంతటి విశేషాన్ని కలిగిస్తాడు భీమేశ్వరుడు. కాబట్టి ఈ సంవత్సరం ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి జ్వాలాతోరణం పౌర్ణమి 5వ తారీఖున అయినది, కానీ జ్వాలాతోరణం మాత్రం 6వ తారీఖుని. ఎక్కడా లేనటువంటి విశేషం, సాక్షాత్తు స్వామివారే గర్భాలయంలోంచి ఒక జ్యోతి రూపంలో బయలుదేరి చుట్టూ మనకు ఆలయంలో ఉన్నటువంటి పరివార దేవతలు 28 మందిని ఆయనే స్వయంగా ఆహ్వానించి, ఆయన స్వయంగా ఆహ్వానం చేసి ఆయనతో పాటు అందరినీ గుడి బయటికి తీసుకువెళ్ళి స్వామికి అక్కడ ప్రదోషకాలార్చన నిర్వహించి అక్కడే స్వామివారికి అర్చక స్వామి జ్వాలాతోరణం వెలిగించడం జరుగుతుంది. ఈ విధానం కూడా మీరు ఎక్కడా ఇంకెంత పెద్ద క్షేత్రమైనా కూడా తానే స్వయంగా స్వామివారే జ్యోతి రూపంలో మిగిలిన దేవతలను ఆహ్వానించడం అన్నది ఎక్కడా కూడా ఉండదు. ఈ విధానం అన్నది దక్షారామ క్షేత్రంలోనే ఉన్నది. కావున ఈ 6వ తారీఖున నవంబర్ 6వ తారీఖున జరిగేటటువంటి జ్వాలాతోరణానికి 50 మంది భక్తులు విచ్చేసి స్వామివారి జ్వాలాతోరణం మీ కళ్ళతో చూసి దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం.